శుభం బల్కరా శుద్ధపూస అంటే సంక్రాంతి నాటికి చచ్చిపోతాం అన్నాడట. హాగో అట్లనే ఉన్నదట సీఎం రేవంత్ రెడ్డి పనితనము. కేసీఆర్ కంటే కాసింత మంచిగా చేస్తాడు కావచ్చని జనం ఆశపడి ఓట్లేస్తే అందరి బతుకులను ఆద్వానం చేస్తున్నాడు. ఇయో గీ సర్కార్ దవాఖాన సక్కదనము ఎట్లున్నదో చూడుండ్రి. మంచి ఆరోగ్యవంతుడు వచ్చి ఒక్క గంట సేపు ఈ దవాఖానల వంటే దునియాలున్న రోగాలు జోకే తట్టున్నది. చినిగిన పరుపులు, దోమల కోలాటలు, ఇరిగిన మంచాలు, నల్లులు బల్లులు నర మానవుడు నామ్కే వాస్ ఉండలేనట్టు తయారు చేసిండు. మళ్ళా ఇది ఎక్కడనో ఏజెన్సీ ఏరియాలో కావచ్చు అనుకునేరు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పట్టణంలో ఉన్న కోటి సర్కార్ దవాఖాన ముచ్చటిది. ముక్కు జీదుకుంటనో మూలుకుంటనో ఒంట్లే సత్తువ లేకనో సావు బతుకుల నడుమనో ఈ దవాఖానకు వస్తే ఈ పరుపులే సూపర్ స్పెషాలిటీ బెడ్డులు. మోరిల మురికి వాసనలే స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువు. చెవ్వు కాడ జేరి గుయి గుయి అనే దోమల సప్పుడు స్కానింగ్ మిషన్లు. నల్లులు వీడ్చుకునే రక్తాలే బ్లడ్ టెస్ట్లు అనుకునే తట్టు తయారు చేసిండ్రు దవాఖానను. అంతా పైవాడి దయ అన్నట్టు ఈ తిరిగి ఆసుపత్రులను తయారు చేసిన పుణ్యము మన సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందట. ఎంతైనా గ్రేట్ లీడర్ కదా. ఇట్లనే పరిపాలిస్తే 10 ఏళ్ళేం కర్మ, 50 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడని పరాశకాలు ఆడుతున్నారు ఆ దావకన్న తీరు చూసిన సామాన్య జనాలు.